ఆంధ్రప్రదేశ్లో గ్రామ స్వరాజ్యం దిశగా సంస్కరణలు తీసుకొస్తున్న డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఆ దిశగా పనులను వేగవంతం చేశారా? గత ప్రభుత్వ హయాంలో పంచాయతీ నిధులను దారి మళ్లిస్తే కూటమి హయాంలో మరిన్ని నిధులను రాబడుతున్నారా? కేంద్ర ప్రభుత్వం కూడా ఏపీలో గ్రామాల అభివృద్ధికి కట్టుబడి ఉందా? ఈ 5 ఏళ్లలో గ్రామాలను తీర్చిదిద్దుతామంటున్న కూటమి సర్కార్ లక్ష్యం ఏ మేరకు నెరవేరేను? రాజకీయాల్లో కమిట్మెంట్తో పనిచేసే నాయకులు చాలా తక్కువగా కనిపిస్తారు. ప్రజలకు ఇచ్చిన మాటకు కట్టుబడే నాయకులు అరుదుగా ఉంటారు. ప్రజల కోసం నిరంతరం పరితపించే లీడర్లు నోటికో కోటికో ఒక్కరే ఉంటారు. అలాంటి నాయకుల కోసం ప్రజలు సైతం ఎదురు చూస్తూ ఉంటారు. అవకాశం వచ్చినప్పుడే తమలోని నాయకత్వ లక్షణాలు, పనితనాన్ని నిరూపించుకుని ప్రజల గుండెల్లో బలమైన ముద్ర వేసుకోగలరు. అలాంటి వారిలో మొదటి వరుసలో ఉండే నాయకుడు జనసేనాని పవన్ కళ్యాణ్. ఏపీ డిప్యూటీ సీఎంగా, పలు కీలక శాఖలకు మంత్రిగా తనదైన మార్కు వేసిన పవన్ కళ్యాణ్ గ్రామ స్వరాజ్యం దిశగా సంస్కరణలు తీసుకొస్తున్నారు. సార్వత్రిక ఎన్నికల్లో పొత్తులతో ప్రజాప్రభుత్వాన్ని స్థాపించడంలో కీలక పాత్ర పోషించిన పవన్ అధికారంలో భాగస్వామిగా అటు డిప్యూటీ సీఎంగా ఉంటూనే ఇటు కీలకమైన మంత్రిత్వ శాఖలను నిర్వహిస్తున్నారు. అన్ని శాఖలకు న్యాయం చేస్తూ దూసుకుపోతున్నారు. ముఖ్యంగా పంచాయతీరాజ్ శాఖలో వినూత్న మార్పులు తీసుకువచ్చారు. గత 5 ఏళ్ల కాలంలో జగన్ హయాంలో సర్పంచులకు ఎటువంటి విలువ లేకపోగా వారు కేవలం ఉత్సవ విగ్రహాలుగా మాత్రమే ఉన్నారు. అయితే పవన్ కళ్యాణ్ పంచాయతీరాజ్ శాఖ మంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత సీన్ మొత్తం మారిపోయింది. సర్పంచులకు అధికారాలు వచ్చేశాయి. వారికి పూర్వ వైభవం దక్కేలా పవన్ సరికొత్త చర్యలు చేపట్టారు. అటు తాను పంచాయతీరాజ్ శాఖ మంత్రిగా వినూత్న మార్పులతో పాటు అనేక సంస్కరణలు తీసుకొచ్చారు. గ్రామాల్లో రోడ్లు, డ్రైనేజ్, మంచినీటి సౌకర్యం ఇలా మౌలిక సదుపాయాల కల్పనపై దృష్టి పెట్టారు. అతి తక్కువ సమయంలోనే మార్పు తీసుకువచ్చారు. సర్పంచులకు అధికారాలు ఇవ్వడంతో గ్రామాల్లో అభివృద్ధికి అవకాశం కల్పించినట్లయింది. ఇక తాజాగా సర్పంచులతో ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ సమావేశమయ్యారు. ఈ సమావేశానికి పంచాయతీరాజ్ శాఖ అధికారులు కూడా హాజరయ్యారు. ఈ భేటీలో మొత్తం 16 అంశాలను సర్పంచులు పవన్ ముందు ఉంచారు. రాజధానిలో భవన నిర్మాణం కోసం 2 ఎకరాల స్థలం అడిగారు. వారి విజ్ఞప్తిపై పవన్ కళ్యాణ్ సానుకూలంగా స్పందించారు. వాలంటీర్ వ్యవస్థను రద్దు చేయాలన్న సర్పంచుల విజ్ఞప్తిపై ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కీలక వ్యాఖ్యలు చేశారు. వాలంటీర్లకు మేలు చేయాలనే ఆలోచనతోనే కూటమి ప్రభుత్వం ఉందన్నారు. కానీ గత ప్రభుత్వం వారిని మోసం చేసిందన్నారు. వాళ్ల ఉద్యోగంలో ఉంటే రద్దు చేయవచ్చు, కానీ వాళ్ళు అసలు వ్యవస్థలోనే లేరని స్పష్టం చేశారు. ఇదో సాంకేతిక సమస్య అని ఆయన మాట్లాడారు. డిప్యూటీ సీఎం క్యాంపు కార్యాలయంలో సర్పంచ్ సంఘాల ప్రతినిధులతో పవన్ కళ్యాణ్ సమావేశమయ్యారు. సర్పంచ్ సంఘం అధ్యక్షుడు బాబు రాజేంద్ర ప్రసాద్తో పాటు వివిధ జిల్లాల నుంచి సర్పంచులు వచ్చారు. ఈ సందర్భంగా పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ దేశంలో 70% ప్రజలు పల్లెల్లోనే ఉంటారని, గ్రామాలను బలోపేతం చేస్తూ గాంధీ సిద్ధాంతాలను ముందుకు తీసుకువెళ్లాలనే ఆకాంక్షతోనే తాము ఉన్నామన్నారు. మాటలతో కాకుండా చేతలతోనే తమ ప్రభుత్వం పనితనం చూపుతుందని తెలిపారు. సర్పంచులు ఇచ్చిన 16 డిమాండ్స్లో కీలకమైన వాటిని గుర్తించి వాటిని పూర్తి చేస్తామన్నారు. కేరళలో పనిచేస్తున్న అధికారి కృష్ణతేజను డిప్యూటేషన్ మీద తీసుకువచ్చామని తెలిపారు. ఆయన సహకారం వల్లే నేడు గ్రామాల అభివృద్ధికి ప్రణాళికలు సిద్ధం చేసి అమలు చేస్తున్నట్లు తెలిపారు. తన పేషీలో ప్రజలకు మేలు చేద్దామనే ఆకాంక్ష ఉన్న అధికారులు ఉండడం అదృష్టమన్నారు. ముందుగా అసలు ఆదాయం కంటే ముందు మహాత్మా గాంధీ గారు పెట్టిందే దీనికి బలోపేతం చేయాలి. దీనికి కీలకమైనది, పట్టుకొమ్మేది దేశానికి. అది ఉండాలంటే ముందు ఎన్నికైన సర్పంచులకి ఖచ్చితంగా దానికి ఆ గౌరవ స్థానం ఇవ్వాలి. వాళ్ళు ప్రథమ పౌరులు గల పంచాయతీల్లో. సో దాంట్లో ముందస్తుగా మేము ఇనిషియేట్ చేసుకుందాం అనుకుంటే ముందు సర్పంచులకి ప్రథమ పౌరుల స్థానం ఇవ్వాలి. ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ఏ పార్టీ అవ్వచ్చు, పార్టీలకు అతీతంగా అవ్వచ్చు. అది దాన్ని కూడా ముందుకు తీసుకెళ్తా ఉన్నాం. సో దానికి సంబంధించి పంచాయతీలకి నిధులు ఎక్కువ కావాలి. అది స్వయం పోషక పంచాయతీలు కావాలి. కొంచెం అటు ఇటు అంటే ఎగ్జాక్ట్ అని ఆర్డర్లో రావట్లేదు, కానీ మన దీన్ని రెండింటికి మేజర్ కనెక్ట్ చేసి మాట్లాడుతున్నాం. ఒకటి దీంట్లో
ఇప్పుడు గత ప్రభుత్వం మేజర్ డిమాండ్లో ఒకటి 12,900 గ్రామ పంచాయతీల్లో ఈ నిధులు వాడేసుకొని తిరిగి గ్రామ పంచాయతీలకి జమ చేయవలసిందిగా రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నారు. 8,629 పైచిలకు కోట్ల రూపాయలు. ఇప్పుడున్న మన రాష్ట్ర పరిస్థితిని అర్థం చేసుకొని దీన్ని ఫైనాన్స్ డిపార్ట్మెంట్కి తీసుకెళ్తాను, అలాగే క్యాబినెట్ దృష్టికి తీసుకెళ్తాను ఇది ఖచ్చితంగా. ఎంపీ ల్యాండ్స్ ద్వారా కమ్యూనిటీ హాల్స్ నిర్మాణాలు పూర్తి చేస్తామని చెప్పారు పవన్. 2014 నుంచి 2019 వరకు చేసిన పనులకు గత ప్రభుత్వం నిధులు విడుదల చేయలేదని, ఆ నిధులు విడుదల చేసేందుకు కేబినెట్లో కూడా నిర్ణయించామని తెలిపారు. అమరావతిలో పంచాయతీరాజ్ భవనానికి 2 ఎకరాలు కేటాయించాలని తనని కోరారని, ట్రైనింగ్ సెంటర్ కూడా నిర్మాణం చేసే విధంగా అవసరమైన స్థలం కేటాయిస్తామని వ్యాఖ్యానించారు. గ్రామాలలో నరేగా పథకం కింద రోడ్డుకు ఇరువైపులా మొక్కలు నాటాలని కోరారు. ఇప్పటికే దీనిపై పల్లెవనాలు పేరుతో ఆలోచన చేస్తున్నామని తెలిపారు. సర్పంచులకు ప్రథమ పౌరుల స్థానం ఇవ్వాలని, అప్పుడే వారికి ఆ గుర్తింపు ఉంటుందన్నారు. పంచాయతీలకు నిధులు ఎక్కువ కావాలని, స్వయం పోషక పంచాయతీలుగా ఎదగాలని అన్నారు. 12,900 గ్రామ పంచాయతీల్లో నిధులను గత ప్రభుత్వం వాడేసుకుందని, 8,629 కోట్ల రూపాయలు వారు ఇతర అవసరాలకు మళ్లించేశారని వివరించారు. ఈ అంశాలను సీఎం ఆర్థిక శాఖ దృష్టికి తీసుకువెళ్తానన్నారు. మరో నెల రోజుల్లో 750 కోట్లు పంచాయతీల ఖాతాలకే రాబోతున్నాయని తెలిపారు. ప్రధాని కూడా గ్రామీణ అభివృద్ధికి ఎంతో ప్రాధాన్యత ఇస్తున్నారని, గత ప్రభుత్వం ఏమాత్రం బాధ్యత లేకుండా ఇష్టారాజ్యంగా ఉన్నారని వ్యాఖ్యానించారు. దీనిని సరిచేయడానికి సీఎం చంద్రబాబు అనుభవం ఇప్పుడు కీలకంగా మారిందన్నారు. పంచాయతీరాజ్ వ్యవస్థను పూర్తిగా బలోపేతం చేసేలా చంద్రబాబు నాయకత్వంలో తాము పనిచేస్తున్నామని తెలిపారు. మరోసారి అధ్యయనం చేసిన తర్వాత సర్పంచుల డిమాండ్లపై ఒక స్పష్టత ఇస్తానన్నారు. గ్రామ సచివాలయాలు సమాంతర వ్యవస్థలుగా మారాయని, ప్రభుత్వ ఉద్యోగులు కాబట్టి వారిని ఏ విధంగా వినియోగించాలనేది ఆలోచన చేస్తామన్నారు. గ్రామ వాలంటీర్లను జగన్ ప్రభుత్వం మోసం చేసి పెట్టుకుందన్నారు. ప్రభుత్వ రికార్డులో ఎక్కడా గ్రామ వాలంటీర్ల అంశమే లేదని స్పష్టం చేశారు. వారు అసలు ఉద్యోగాల్లోనే లేరంటే ఇక రద్దు అనే అంశం ఎక్కడ ఉంటుందన్నారు. వాళ్ళకి మన ప్రభుత్వం కూడా పాపం ముఖ్యమంత్రి గారు జీతాలు పెంచుతామని చూస్తున్నా కానీ ఎక్కడ జీవోలో వాళ్ళు లేరు. ఎక్కడ వైసీపీ పాపం వాలంటీర్స్ని చాలా అన్యాయంగా మోసం చేసేస్తుంది. ఈ మెసేజ్ కూడా మీరు తీసుకెళ్ళి ఏదైనా చేద్దాం పాపం ముందుకెళ్దాం అంటే. సో అందుకని ఇది వాళ్ళని రద్దు చేయడానికి కూడా వాళ్ళ ఉద్యోగులు ఉంటే రద్దు చేయొచ్చు. అసలు ఇది రద్దులో ఉన్నారా లేదనేది అది అసలు అంటే ఇది ఒక టెక్నికల్ ఇష్యూ అయిపోయింది. అందువల్ల కొంచెం అది కూడా మీ దృష్టికి తీసుకొస్తా ఉన్నాను. ఎందుకంటే మొన్న గత 2 క్యాబినెట్ల ముందు ఎప్పుడో ఒక క్యాబినెట్లో జరిగింది దీని మీద డిస్కషన్. అలాగే నేను రాగానే మేము అడిగింది ఏంటంటే ఈ 3,000గా ఉన్న సర్పంచ్లు, ఎంపీటీసీలు గౌరవ వేతనాలు 15,000కిను, ఎంపీపీ జడ్పీటీసీలు 30,000 రూపాయలు పెంచమని ఇది అడిగారు. ఖచ్చితంగా దీన్ని యాక్టివ్ కన్సిడరేషన్లో ఉందనేది నేను మీ దృష్టికి తీసుకొస్తున్నాను. జలజీవన్ మిషన్ ద్వారా ప్రతి గ్రామంలో తాగునీరు అందిస్తామని తెలిపారు పవన్. ప్రతి ఇంటికి 24 గంటలు నీరు రావాలనేది ప్రధాని ఆకాంక్ష, సంకల్పము అన్నారు. మైనింగ్, ఇసుక రవాణా అంశాలలో ఆయా గ్రామాలకే సీనరేజ్ వచ్చేలా చూస్తామన్నారు. గతంలో ఏ ప్రభుత్వం చేయని విధంగా పంచాయతీల అభివృద్ధికి పనిచేస్తున్నామన్నారు. గ్రామాలలో ఎటువంటి అభివృద్ధి జరిగినా సర్పంచ్లకు ప్రాధాన్యత ఇవ్వాలని అధికారులను ఆదేశిస్తామన్నారు. పంచాయతీరాజ్ యాక్టును గతంలో నిర్వీర్యం చేసుకుంటూ వెళ్లారని, గ్రామాలలో జరిగే పనులన్నీ ప్రజలకు కూడా తెలిసేలా బోర్డులు ఏర్పాటు చేయాలన్నారు. పంచాయతీరాజ్ వ్యవస్థలో అవినీతిని నిర్మూలించే విధంగా చర్యలు చేపడతామన్నారు. మొత్తంగా పవన్ కళ్యాణ్ రాబోయే అతి తక్కువ కాలంలోని పంచాయతీలలో భారీ మార్పులను తీసుకురావడం ఖాయంగా కనిపిస్తోందని అంటున్నారు. ముఖ్యంగా పవన్ స్పీడ్ చూస్తుంటే ఈ 5 ఏళ్లలో ఏపీలో గ్రామ స్వరాజ్యం ఖాయమని అంటున్నారు. వైసీపీ హయాంలో దెబ్బతిన్న గ్రామాలను తీర్చిదిద్ది ప్రజలు కూటమి ప్రభుత్వంపై ఉంచిన నమ్మకాన్ని నిలబెట్టుకునేందుకు పవన్ చేస్తున్న కృషి మరి ఏ మేరకు సక్సెస్ అవుతుందో తేలాల్సి ఉంది.
గత ప్రభుత్వంలో పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శాఖలు పూర్తిగా నిర్లక్ష్యానికి గురయ్యాయి. అభివృద్ధి సంగతి దేవుడెరుగు, కనీసం రోడ్లు కూడా వేయలేకపోయారు. గుంతల రోడ్ల గురించి టీడీపీ జనసేన అప్పట్లో గట్టిగానే విమర్శలు చేశాయి. అయితే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక గ్రామాలలో పరిస్థితులను చక్కదిద్దే పనిలో పడ్డారు నాయకులు. దేశ ప్రగతికి గ్రామాలే పట్టుగొమ్మలు కావడంతో పవన్ గ్రామ స్వరాజ్యం దిశగా చర్యలు తీసుకుంటున్నారు. మరి కూటమి ప్రభుత్వం తీసుకుంటున్న నిర్ణయాలతో గ్రామాల రూపురేఖలు ఏ విధంగా మారనున్నాయి అన్నది తెలియాలంటే వేచి చూడాల్సిందే.